తాగుబోతులకు నిలయంగా మారిన ఏదైతే జ్ఞాన సరస్వతి ఆలయానికి సంబంధించినటువంటి హోటల్ ఎవరైతే మన టెండర్ తీసుకున్నటువంటి దత్తు పటేల్ అక్కడ ఉన్నటువంటి కంట్రిబ్యూటర్ ఎవడైతే అక్కడ తాగుబోతున్న కొడుకులు ఎవడైతే ఉన్నాడు ఇతను ఎవరైతే ఉన్నాడో ఇతను ఒక ఏఎంసీ డైరెక్టర్ కమ్ ఒక జర్నలిస్ట్ ఇతను ఎవరైతే ఇక్కడ ఇంకొక క్యాండిడేట్ కనిపించిన వాడు ఎవరైతే ఉన్నాడో ఇతను రమేష్ విజువల్స్ ఎందుకు బయట పెట్టలేము అని చెప్పేసి అనుకున్నారు. అక్కడ ఉన్నటువంటి బాసరా పిఎస్లో ఎస్ఐ గారు ఎవరైతే ఉన్నారో ఎస్ఐ గారు ఏమంటారు అంటే అక్కడ తాగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా లేబర్లు. సో చూడండి సార్, ఈ వీడియో మీకే ఇది. ఇగో బాటిల్ ఆడ పెట్టేసిండు. రామేశ్వర్ ఎవరైతే ఉన్నాడో తాగిన తర్వాత బాటిల్ అనేది ఇగో ఇక్కడ పెట్టేసిండు. ఓకే, అదొక సాక్ష్యమా? మన దాంట్లో ఉన్నటువంటి విజువల్స్ థంబ్నెయిల్స్ ఏది కూడా తప్పుడుగా మనం రాయలేదు. ఎవరైతే దత్తు పటేల్ సిగ్గు లేదు నీకు కొంచెం కూడా. స్టింగ్ ఆపరేషన్ అన్నావు, ఇది స్టింగ్ ఆపరేషన్. తాగుబోతులు ఎంత దారుణానికి ఒడిగడతా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్ ని ఎవరేమనట్లేదు, అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులను ఎవరేమనట్లేదు. అంటే వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాల రకం. దిష్టి బొమ్మ దహనం చేస్తారు. సిగ్గు లేదు మీకు కొంచెం ఆయన. అప్పుడే నువ్వు ఒక ఆడంగిన కొడుకు అని మొత్తం తెలంగాణ రాష్ట్రానికి దాంతోపాటు 2 తెలుగు రాష్ట్రాలకి కనిపించాలని ఒక ఇక్కడ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు మాకు ప్రాబ్లం ఉంది సార్, అయ్యా మీరు మమ్మల్ని కాపాడండి అయ్యా అని చెప్పేసి మేము అనే టైంలో వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు. ఇక్కడ ఎవరైతే కనిపిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నీచ్ కమిన్ కుత్తే సాలేగాలని చెప్తా. ఈ ట్రైలర్ మాత్రమే और సినిమా అభి బాకీ హై. తాగుబోతులకు నిలయంగా మారిన ఏదైతే జ్ఞాన సరస్వతి ఆలయానికి సంబంధించినటువంటి హోటల్ ఎవరైతే మన టెండర్ తీసుకున్నటువంటి దత్తు పటేల్ అక్కడ ఉన్నటువంటి కంట్రిబ్యూటర్ ఎవడైతే అక్కడ తాగుబోతున్న కొడుకులు ఎవడైతే ఉన్నాడు ఇతను ఎవరైతే ఉన్నాడో ఇతను ఒక ఏఎంసీ డైరెక్టర్ కమ్ ఒక జర్నలిస్ట్. ఇతను ఎవరైతే ఇక్కడ ఇంకొక క్యాండిడేట్ కనిపించిన వాడు ఎవరైతే ఉన్నాడో ఇతను రమేష్ విజువల్స్ ఎందుకు బయట పెట్టలేము అని చెప్పేసి అనుకున్నారు. అక్కడ ఉన్నటువంటి బాసరా పిఎస్లో ఎస్ఐ గారు ఎవరైతే ఉన్నారో ఎస్ఐ గారు ఏమంటారు అంటే అక్కడ తాగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా లేబర్లు. సో చూడండి సార్, ఈ వీడియో మీకే ఇది. ఇగో బాటిల్ ఆడ పెట్టేసిండు. రామేశ్వర్ ఎవరైతే ఉన్నాడో తాగిన తర్వాత బాటిల్ అనేది ఇగో ఇక్కడ పెట్టేసిండు. ఓకే, అదొక సాక్ష్యమా? మన దాంట్లో ఉన్నటువంటి విజువల్స్ థంబ్నెయిల్స్ ఏది కూడా తప్పుడుగా మనం రాయలేదు. ఎవరైతే దత్తు పటేల్ సిగ్గు లేదు నీకు కొంచెం కూడా. స్టింగ్ ఆపరేషన్ అన్నావు, ఇది స్టింగ్ ఆపరేషన్.
తాగుబోతులు ఎంత దారుణానికి ఒడిగడతా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్ని ఎవరేమనట్లేదు, అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులను ఎవరేమనట్లేదు. అంటే వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు ఆ రకంగా. దిష్టి బొమ్మ దహనం చేశారు, సిగ్గు లేదు మీకు కొంచెం. ఆయన అప్పుడే నువ్వు ఒక ఆడంగిన కొడుకు అని మొత్తం తెలంగాణ రాష్ట్రానికి, దాంతోపాటు 2 తెలుగు రాష్ట్రాలకి కనిపించాలని ఒక ఇక్కడ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు మాకు ప్రాబ్లం ఉంది సార్, అయ్యా మీరు మమ్మల్ని కాపాడండి అయ్యా అని చెప్పేసి మేము అనే టైంలో వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు. ఇక్కడ ఎవరైతే కనిపిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నీచ్ కమిన్ కుత్తే సాలేగాళ్ళు అని చెప్తారు. ఈ ట్రైలర్ మాత్రమే और సినిమా అభి బాకీ హై. ఎవరైతే దత్తు పటేల్, సిగ్గు లేదు నీకు కొంచెం కూడా. స్టింగ్ ఆపరేషన్ అన్నావు, ఇది స్టింగ్ ఆపరేషన్. తాగుబోతులు ఎంత దారుణానికి ఒడిగడతా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్ని ఎవరేమనట్లేదు, అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులను ఎవరేమనట్లేదు. అంటే వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు ఆ రకంగా. దిష్టి బొమ్మ దహనం చేశారు, సిగ్గు లేదు మీకు కొంచెం. ఆయన అప్పుడే నువ్వు ఒక ఆడంగిన కొడుకు అని మొత్తం తెలంగాణ రాష్ట్రానికి, దాంతోపాటు 2 తెలుగు రాష్ట్రాలకి కనిపించాలని ఒక ఇక్కడ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు మాకు ప్రాబ్లం ఉంది సార్, అయ్యా మీరు మమ్మల్ని కాపాడండి అయ్యా అని చెప్పేసి మేము అనే టైంలో వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు. ఇక్కడ ఎవరైతే కనిపిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నీచ్ కమిన్ కుత్తే సాలేగాళ్ళు అని చెప్తారు. ఈ ట్రైలర్ మాత్రమే और సినిమా అభి బాకీ హై. తాగుబోతులకు నిలయంగా మారిన ఏదైతే జ్ఞాన సరస్వతి ఆలయానికి సంబంధించినటువంటి హోటల్, ఎవరైతే మన టెండర్ తీసుకున్నటువంటి దత్తు పటేల్, అక్కడ ఉన్నటువంటి కంట్రిబ్యూటర్, ఎవడైతే అక్కడ తాగుబోతున్న కొడుకులు ఎవడైతే ఉన్నాడు, ఇతను ఎవరైతే ఉన్నాడో ఇతను ఒక ఏఎంసీ డైరెక్టర్ కమ్ ఒక జర్నలిస్ట్, ఇతను ఎవరైతే ఇక్కడ ఇంకొక క్యాండిడేట్ కనిపించిన వాడు ఎవరైతే ఉన్నాడో ఇతను రమేష్. విజువల్స్ ఎందుకు బయట పెట్టలేము అని చెప్పేసి అనుకున్నారు. అక్కడ ఉన్నటువంటి బాసరా పిఎస్లో ఎస్ఐ గారు ఎవరైతే ఉన్నారో ఎస్ఐ గారు ఏమంటారు అంటే అక్కడ తాగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా లేబర్లు. సో చూడండి సార్, ఈ వీడియో మీకే ఇది. ఇగో బాటిల్ ఆడ పెట్టేసిండు. రామేశ్వర్ ఎవరైతే ఉన్నాడో తాగిన తర్వాత బాటిల్ అనేది ఇగో ఇక్కడ పెట్టేసిండు. ఓకే, అదొక సాక్ష్యమా? మన దాంట్లో ఉన్నటువంటి విజువల్స్, థంబ్నెయిల్స్ ఏది కూడా తప్పుడుగా మనం రాయలేదు. ఎవరైతే దత్తు పటేల్, సిగ్గు లేదు నీకు కొంచెం కూడా. స్టింగ్ ఆపరేషన్ అన్నావు, ఇది స్టింగ్ ఆపరేషన్. తాగుబోతులు ఎంత దారుణానికి ఒడిగడతా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్ని ఎవరేమనట్లేదు,
అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులను ఎవరేమన్నట్లేదు అంటే వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాల రకంగా దిష్టి బొమ్మ దహనం చేశారు. సిగ్గు లేదు మీకు కొంచెం ఆయన. అప్పుడే నువ్వు ఒక ఆడంగిన కొడుకు అని మొత్తం తెలంగాణ రాష్ట్రానికి దాంతోపాటు 2 తెలుగు రాష్ట్రాలకి కనిపించాలని ఒక ఇక్కడ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు మాకు ప్రాబ్లం ఉంది సార్, అయ్యా మీరు మమ్మల్ని కాపాడండి అయ్యా అని చెప్పేసి మేము అనే టైంలో వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు. ఇక్కడ ఎవరైతే కనిపిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నీచ్ కమిన్ కుత్తే సాలేగాళ్ళు అని చెప్తారు. ట్రైలర్ మాత్రమే और సినిమా అభి బాకీ హై. తాగుబోతులకు నిలయంగా మారిన ఏదైతే జ్ఞాన సరస్వతి ఆలయానికి సంబంధించినటువంటి హోటల్ ఎవరైతే మనం టెండర్ తీసుకున్నటువంటి దత్తు పటేల్ అక్కడ ఉన్నటువంటి కంట్రిబ్యూటర్ ఎవడైతే అక్కడ తాగుబోతున్న కొడుకులు ఎవడైతే ఉన్నాడు ఇతను ఎవరైతే ఉన్నాడో ఇతను ఒక ఏఎంసీ డైరెక్టర్ కమ్ ఒక జర్నలిస్ట్. ఇతను ఎవరైతే ఇక్కడ ఇంకొక క్యాండిడేట్ కనిపించిన వాడు ఎవరైతే ఉన్నాడో ఇతను రమేష్. విజువల్స్ ఎందుకు బయట పెట్టలేము అని చెప్పేసి అనుకున్నారు. అక్కడ ఉన్నటువంటి బాసరా పిఎస్లో ఎస్ఐ గారు ఎవరైతే ఉన్నారో ఎస్ఐ గారు ఏమంటారు అంటే అక్కడ తాగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా లేబర్లు. సో చూడండి సార్, ఈ వీడియో మీకే ఇది. ఇగో బాటిల్ ఆడ పెట్టేసిండు. రామేశ్వర్ ఎవరైతే ఉన్నాడో తాగిన తర్వాత బాటిల్ అనేది ఇగో ఇక్కడ పెట్టేసిండు. ఓకే, అదొక సాక్ష్యమా? మన దాంట్లో ఉన్నటువంటి విజువల్స్ థంబ్నెయిల్స్ ఏది కూడా తప్పుడుగా మనం రాయలేదు. ఎవరైతే దత్తు పటేల్ సిగ్గు లేదు నీకు కొంచెం కూడా. స్టింగ్ ఆపరేషన్ అన్నావు, ఇది స్టింగ్ ఆపరేషన్. తాగుబోతులు ఎంత దారుణానికి ఒడిగడతా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్ ని ఎవరేమనట్లేదు, అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులను ఎవరేమనట్లేదు అంటే వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాల రకంగా దిష్టి బొమ్మ దహనం చేశారు. సిగ్గు లేదు మీకు కొంచెం ఆయన. అప్పుడే నువ్వు ఒక ఆడంగిన కొడుకు అని మొత్తం తెలంగాణ రాష్ట్రానికి దాంతోపాటు 2 తెలుగు రాష్ట్రాలకి కనిపించాలని ఒక ఇక్కడ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు మాకు ప్రాబ్లం ఉంది సార్, అయ్యా మీరు మమ్మల్ని కాపాడండి అయ్యా అని చెప్పేసి మేము అనే టైంలో వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు. ఇక్కడ ఎవరైతే కనిపిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నీచ్ కమిన్ కుత్తే సాలేగాళ్ళు అని చెప్తారు. ట్రైలర్ మాత్రమే और సినిమా అభి బాకీ హై. తాగుబోతులకు నిలయంగా మారిన ఏదైతే జ్ఞాన సరస్వతి ఆలయానికి సంబంధించినటువంటి హోటల్ ఎవరైతే మనం టెండర్ తీసుకున్నటువంటి దత్తు పటేల్ అక్కడ ఉన్నటువంటి కంట్రిబ్యూటర్
ఎవడైతే అక్కడ తాగుబోతున్న కొడుకులు ఎవడైతే ఉన్నాడు, ఇతను ఎవరైతే ఉన్నాడో ఇతను ఒక ఏఎంసీ డైరెక్టర్ కమ్ ఒక జర్నలిస్ట్. ఇతను ఎవరైతే ఇక్కడ ఇంకొక క్యాండిడేట్ కనిపించిన వాడు ఎవరైతే ఉన్నాడో ఇతను రమేష్. విజువల్స్ ఎందుకు బయట పెట్టలేము అని చెప్పేసి అనుకున్నారు. అక్కడ ఉన్నటువంటి బాసరా పిఎస్లో ఎస్ఐ గారు ఎవరైతే ఉన్నారో ఎస్ఐ గారు ఏమంటారు అంటే అక్కడ తాగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా లేబర్లు. సో చూడండి సార్, ఈ వీడియో మీకే ఇది. ఇగో బాటిల్ ఆడ పెట్టేసిండు. రామేశ్వర్ ఎవరైతే ఉన్నాడో తాగిన తర్వాత బాటిల్ అనేది ఇగో ఇక్కడ పెట్టేసిండు. ఓకే, అదొక సాక్ష్యమా? మన దాంట్లో ఉన్నటువంటి విజువల్స్ థంబ్నెయిల్స్ ఏది కూడా తప్పుడుగా మనం రాయలేదు. ఎవరైతే దత్తు పటేల్, సిగ్గు లేదు నీకు కొంచెం కూడా. స్టింగ్ ఆపరేషన్ అన్నావు, ఇది స్టింగ్ ఆపరేషన్. తాగుబోతులు ఎంత దారుణానికి ఒడిగడుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్ని ఎవరేమనట్లేదు, అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులను ఎవరేమనట్లేదు. అంటే వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు ఆ రకంగా. దిష్టి బొమ్మ దహనం చేశారు, సిగ్గు లేదు మీకు కొంచెం. ఆయన అప్పుడే నువ్వు ఒక ఆడంగిన కొడుకు అని మొత్తం తెలంగాణ రాష్ట్రానికి, దాంతోపాటు 2 తెలుగు రాష్ట్రాలకి కనిపించాలని ఒక ఇక్కడ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు మాకు ప్రాబ్లం ఉంది సార్, అయ్యా మీరు మమ్మల్ని కాపాడండి అయ్యా అని చెప్పేసి మేము అనే టైంలో వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు. ఇక్కడ ఎవరైతే కనిపిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నీచ్ కమిన్ కుత్తే సాలేగాళ్ళు అని చెప్తారు. ట్రేలర్ మాత్రమే और सिनेमा अभी बाकी है.